తెలంగాణకి కొత్త హోంమంత్రి రాబోతున్నారు. అవును, మీరు వింటుంది నిజమే. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాదిన్నర గడుస్తుంది. అయినప్పటికీ కూడా హోంమంత్రి లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంది. హోంమంత్రి శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన గుప్పెట్లోనే పెట్టుకున్నారు. మరి సంవత్సరాలు గడుస్తున్నా అసలు ఇంతవరకు హోంమంత్రిని నియమించకపోవడం ఏంటి? అంటే ఎక్కడన్నా ఉందా? ఈ తంతు ఎక్కడన్నా జరుగుతుందా? తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడన్నా జరిగిందా? హోంశాఖ ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటారు? ఆల్రెడీ సంవత్సరం దాటిపోయింది. విద్యాశాఖ తన గుప్పెట్లోనే పెట్టుకున్నారు. మున్సిపల్ శాఖ తన గుప్పెట్లోనే పెట్టుకున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పాలి అంటే దానికి కారణాలు ఈ 3 శాఖలు ఆయన గుప్పెట్లో పెట్టుకోవటం అని రాజకీయ ఉద్దండులు మాట్లాడుకుంటా ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు విఆర్లో ఉండి పనిష్మెంట్లో పడి గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొంతమంది పోలీసు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు వారి సమస్యను చెప్పుకోండి, ఎవరికి చెప్పుకోవాలి? హోమ్ సెక్రటరీ గారి దగ్గర గుట్టలుగా పోలీసు వాళ్ళ కష్టాలకు సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి. హోమ్ సెక్రటరీ రవి గుప్తా గారి దగ్గర ఆయన ఛాంబర్లో ఫైల్స్ నిండిపోయినాయి అంట. పోలీసు అధికారులకు సంబంధించిన వారి సమస్యలు కానీ, వారి ప్రమోషన్స్ కానీ, వారి ట్రాన్స్ఫర్స్ కానీ, వారి పనిష్మెంట్కి సంబంధించిన విషయాలు కానీ, వారు కొంతమంది లూప్ లైన్లో ఉన్నటువంటి వారు పెట్టుకున్నటువంటి ఫైల్స్ కానీ, వారి అర్జీలు కానీ, వారి వినతులు అన్నీ కూడా కుప్పలుగా ఆగిపోయినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సఫర్ అవుతున్న డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటు. ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పోలీస్ అధికారులకి చాలా స్వేచ్ఛ ఇచ్చారు. చక్కగా ఇన్నోవాలు కొనిపెట్టారు కేసీఆర్ గారు. మరి ఒకప్పుడు పోలీసులు అంటే పాపం వారు ప్రజలను రక్షించేటువంటి రక్షకులు. మరి వారికి డొక్కు జీబులు ఉండేవి, అవి కొంత దూరం పోయిన తర్వాత ఆగిపోతూ ఉండేవి. సరైనటువంటి వారికి ట్రావెల్ చేయడానికి వాహనాలు ఉండేవి కాదు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చక్కటి ఇన్నోవా కార్లు, ఏసీ కారు మొత్తం ఏసీతో ఉన్నటువంటి ఇన్నోవా కార్లు ఇచ్చారు. పోలీస్ అధికారులకు బైకులు ఇచ్చారు. అసలు పోలీస్ స్టేషన్లు అయితే తెలంగాణ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ కంపెనీలకు మించి ఉంటాయి పోలీస్ స్టేషన్లు. అవన్నీ కేసీఆర్ గారు కల్పించారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం కల్పించారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసు శాఖకి ఒరిగిందేంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు హోంమంత్రే లేడు, అన్ని పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర ఏం చెప్పుకుంటారు అందరూ? ముఖ్యమంత్రి గారు హోంశాఖకు సంబంధించిన పనులు చూస్తాడా? విద్యాశాఖకు సంబంధించిన పనులు చూస్తారైనా? మున్సిపల్ శాఖకు సంబంధించిన పనులు చూస్తారా? ఇక లేదు అన్ని శాఖలు రద్దు చేసి అన్ని రేవంత్ రెడ్డి గారు చూస్తారా? ఇవి తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. ఈరోజు విద్యాశాఖలో చాలా సమస్యలు ఉన్నాయి. టీచర్లు చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. మరి వారి సమస్యలు చెప్పుకోవడానికి విద్యాశాఖ మంత్రి ఉండడు, అది ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారు అందరిని కలవలేరు కదా. ఒక ముఖ్యమంత్రి అందరం ఎక్కడ వెళ్ళి చేస్తారు, అందరి సమస్యలు ఎక్కడ తీరుస్తారు? అందుకనే కదా వివిధ శాఖలు పెట్టి శాఖకు మంత్రి ఇవన్నీ పెట్టింది. వారి కింద అధికారుల్ని, మరి ఒక్కొక్క మంత్రి కింద ఐఏఎస్లు, వీళ్ళందరూ ఎందుకు పెట్టారు? పరిపాలన అందరికీ అందాలి, సక్రమంగా సాగాలనే కదా. మరి ఆ పరిస్థితి లేదు. పట్టణాలు ఈరోజు అభివృద్ధి లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రంలో. దానికి కారణం మున్సిపల్ శాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, రేవంత్ రెడ్డి గారి దగ్గర. మరి వీటికి చెక్ పడుతుంది అని అయితే మనకు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి నియమితులవుతారు. అయితే ప్రత్యర్థులు చాలా కామెంట్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి మీద. గతంలో ఆయన మీద ఓటుకునే కేసు ఉంది. అదేవిధంగా ఏదో కేటీఆర్ గారి ఆఫీసు చుట్టూతో ఆయన ఏదో డ్రోన్ తోటి అదేదో రెక్కి ఏదో నిర్వహించారు. ఇవన్నీ కేసులు ఉన్నాయి ఆయన మీద. కాబట్టి హోంశాఖను ఆయన గుప్పెట్లో పెట్టుకున్నారు. అది ఎవరికన్నా ఇస్తే వారు ప్రత్యర్థులకి వారి చేతులు కలిపి రేవంత్ రెడ్డి గారిని ఏమైనా కేసులు ఇరికించే ప్రమాదం ఉంటుందేమో అనే వాదనలు వినపడతా ఉన్నాయి. అవన్నీ వాదనలు పక్కన పెడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఏమవుతుంది? ప్రభుత్వమే అయింది. సో కాబట్టి హోంమంత్రిని నియమించాల్సిన బాధ్యత ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ వారి చేతుల్లో ఉంది. అదే ప్రాంతీయ పార్టీలకి జాతీయ పార్టీలకు ఉన్న తేడా. ఎందుకంటే మరి జాతీయ పార్టీ మరి రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతుంది. హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు. మరి తెలంగాణ పరిస్థితి ఏంది? సంవత్సరాలు అయింది అధికారం ఇచ్చి ప్రజలు అని మరి కాంగ్రెస్ అగ్రనాయకత్వం మరి ఎందుకు సమీక్షించుకోవట్లేదో అర్థం కావట్లేదు. బహుశా ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో వారి ఫలితాలు చూస్తారు. ఇప్పుడు అందరూ అనుకుంటా ఉన్నారు కేసీఆర్ గారే బెటరు, ఆయన పరిపాలనే బాగుంది, చక్కగా ఆయన పరిపాలించాడు, రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు, మంత్రి శాఖల కీలకమైన ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు, ఎవరిని కలవలేకపోతున్నాడు, ఎవరి సమస్యలు తీర్చలేకపోతున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్ సతమతమవుతుంది, విద్యాశాఖ సతమతమవుతుంది,
టీచర్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. సో అయితే ఇకపోతే తెలంగాణకి కొత్త హోంమంత్రి రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. ఈయన హోంశాఖ ఇవ్వాలని ఢిల్లీ అధిష్టానం దగ్గర గట్టిగా పట్టుబడుతున్నాడు. ఎందుకంటే ఆర్థికంగా చాలా బలవంతుడు ఆయన. కాంగ్రెస్ పార్టీకి ఫండ్ కూడా ఇచ్చాడు ఆయన పెద్ద ఎత్తున. సో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాడు ఆయన, ఆర్థికంగా చాలా భరోసా ఇచ్చాడు. అలాంటి ఆయన కోరుకుంటా ఉన్నాడు, ఇంకా చాలా మంది కోరుకున్నారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోరుకున్నారు హోంశాఖ. అదేవిధంగా మల్లుబట్టి విక్రమార్క గారు ఆయన హోంశాఖ కోరుకున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ కావాలనుకున్నారు. కానీ ఆయనకి డిప్యూటీ సీఎంతో పాటు ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చారు, ఆయనకి హోంశాఖ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన గుప్పెట్లో పెట్టుకున్నారు. సో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో లాబింగ్ చేసుకున్నారు. సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో మాట్లాడుకున్నారు. తొందరలో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. మరికొన్ని మార్పులు చేర్పులు తెలంగాణ కేబినెట్ లో జరగబోతా ఉన్నాయి. కొంతమంది మంత్రులకి మరి పదవీ గండం కూడా తప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, వారి పదవికి గండం ఏర్పడుతుంది. అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారిని కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలోకి తీసుకోబోతుంది. ఆయన రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు, రాహుల్ గాంధీ గారి టీంలోని మనిషి. ఆయన 2019 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జహీరాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 6,000 ఓట్లతో ఓడిపోయాడు. సో ఆ రోజు ఆయన 6,000 ఓట్లు కనుక వచ్చినట్టయితే ఆయన బలమైన ఎంపీగా ఉండేవాడు. రాహుల్ గాంధీ గారికి చాలా క్లోజ్ అయ్యేవాడు. అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారికి ఆయన అత్యంత దగ్గర వ్యక్తి. ఆయన సాఫ్ట్వేర్ కంపెనీల అధినేత. అదేవిధంగా చామ్స్ CHARMS అనేటువంటి కాంగ్రెస్ హ్యూమన్ రిసోర్స్ సిస్టమ్ అనేటువంటి ఒక అప్లికేషన్ని ఆయన తయారు చేశాడు. అది కాంగ్రెస్ పార్టీకి చాలా ఉపయోగపడింది. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ ద్వారా మరి వారి కార్యకర్తల్ని సమీకరించుకోగలిగింది. సో కాబట్టి ఆయన మంత్రివర్గ రేసులో కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆయన ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాడు, లాబింగ్ చేసుకుంటా ఉన్నాడు. సో ఆయనకు కూడా దాదాపుగా మంత్రివర్గంలో ఆయనకి బెర్త్ ఖరారవుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో మొత్తానికి పోతే ముందు హోంశాఖ మంత్రి మీద అయితే చర్చ జరుగుతుంది. విద్యాశాఖ మంత్రిని కూడా తెలంగాణ ప్రభుత్వం నియమించబోతా ఉంది. అదేవిధంగా ఏదైతే మున్సిపల్ శాఖ కూడా మరి మంత్రి నియమించబోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. సో ముందు అందరి చూపు కూడా హోంశాఖ మీదే ఉంది. ఎందుకంటే అత్యంత కీలకమైన శాఖ తెలంగాణ సంబంధించి హోంశాఖ. ఇంత పెద్ద హైదరాబాద్ మహానగరం ఏదైతే ఉందో ఆ మహానగరంలో దేశం నలుమూల నుంచి చాలా మంది ప్రజలు ఇక్కడ తమ నివాసాలను ఏర్పరచుకొని వారి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. కాబట్టి వారందరికీ రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ప్రభుత్వం పోలీసుల మీద ఉంటుంది. కాబట్టి మరి ఆ శాఖ సంబంధించిన హోంశాఖకి ఖచ్చితంగా మంత్రి అవసరం. కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ఆయనకైతే రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా వెలువట్టడానికి మాత్రం కొంత సమయం అయితే ఖచ్చితంగా పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన తర్వాత సో పూర్తిగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం అయితే మారిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 1.5 పాటు ఎవరైతే కేసీఆర్ గారి మీద మరి పెద్ద ఎత్తున పోరాటం చేసి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మరి 3 కీలకమైన శాఖను తన గుప్పెట్లో పెట్టుకొని ఆ శాఖలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఆయన పూర్తిగా పరిష్కరించలేని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో 1.5 పాటు ఆయన ఫెయిల్ అయ్యాడు అనడానికి అదొక ఉదాహరణగా నిదర్శనంగా చెప్పొచ్చు. సో మొత్తానికి చూద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన తర్వాత తెలంగాణ కొత్త హోం మంత్రిగా బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారు.